శుభోదయం అందరికీ. నా పేరు శ్రేయాన్స్. నేను సరోజిని విద్యార్థిని. నేను పెద్దగైన తర్వాత క్రికెటర్ అవుతాను. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో అవుతుంది, నరేంద్ర మోడీ స్టేడియం. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, ఇంకా బ్యాటర్స్ అంటే మంచిగా ఫిన్ హ్యాలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. బౌలర్స్ అంటే మిచెల్ శాంట్నర్. ఇండియాలో తీసుకొని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బ్యాటర్స్ ఓపెనింగ్ అభిషేక్ శర్మ, ఇంకా సంజు శాంసన్, ఇంకా ఫామ్లో ఉన్నారు సంజు శాంసన్, అభిషేక్, సూర్యకుమార్, తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కొడితే 200+ స్కోర్ అయితే పక్క పోతుంది. ఇండియాలో బౌలర్స్ తీసుకొని అంటే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్. అందరికీ శుభోదయం. నా పేరు కృతి. నేను సరోజిని క్రికెట్ అకాడమీలో క్రీడాకారిణి. నేను పెద్దగైనాక క్రికెటర్ అవుతా. ఇది రేపు జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఇండియాలో కెప్టెన్ ఏమో సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా అభిషేక్ శర్మ కొడితే 50 కొట్టాలని కోరుకుంటున్నాను. సంజు శాంసన్ కూడా లాస్ట్ టైం 2 times 100 మిస్ చేసుకున్నారు. ఈసారి కొడతారని, మళ్ళీ అందరి ఫామ్లోకి వస్తారని. మళ్ళీ బౌలర్స్ ఏమో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ వాళ్ళందరూ ఫామ్లో వస్తున్నారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్స్ మంచి వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఇట్ విల్ బీ టఫ్ ఫైట్ ఫర్ ఇండియా. థ్యాంక్ యూ. I am Sarjoni cricketer student. I am today talking about India vs New Zealand match. First I telling about the India batters. Surya Kumar Yadav, Sanju Samson, Tilak Verma are there in form. I hope India was win. Thank you. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సాత్విక్ యాదవ్. నేను సరోజిని విద్యార్థిని. రేపు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్. నేను కోరుకుంటున్నాను ఇండియా విన్ కావాలని. ఒకవేళ ఇషాన్ కిషాన్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, తిలక్ వర్మ, ఇంకా అక్షర్ పటేల్, ఇంకా అభిషేక్ శర్మ కూడా తన సిక్స్లు కొట్టుకుంటా 6ల వర్షం కురిపిస్తారని అనుకుంటున్నాను. దీంతో మనకి 300 టోటల్ స్కోర్ ఈ మ్యాచ్లో వస్తే నాకు చాలా ఆనందం. న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అలా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా సాలిడ్ ఉంది. ఇంకా మన బూమ్రా లాంటి బౌలర్స్ ముంగడ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో రేపే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. Good morning everyone. I am from Saranjini Academy student. Today I am talking about tomorrow's match, India versus New Zealand. In India, batters are Shivam Dube, Abhishek Sharma, Surya Kumar Yadav and much more. I hope Abhishek Sharma will bat good. Then the score will be 300+ score. Thank you. Good morning. I am Advait from Sarojini Academy. I am a cricketer. First New Zealand batters are Glenn Phillips, Daryl Mitchell, and the left arm off spinner Mitchell Santner and Daryl Mitchell also right arm medium fast. And in Indian side there are batters like Abhishek, Tilak Verma, Surya Kumar Yadav, Ishan Kishan, Hardik Pandya, Sanju Samson, Shivam Dube, and the left arm main spinner Akshar Patel, and the right arm main fast bowler Jasprit Bumrah, Arshdeep Singh, and India's main spin bowler Varun Chakravarti. Hope we score 300+. Sanju Samson should hit 100. Thank you. गुड मॉर्निंग. मेरा नाम अर्नव केडिया है. मैं सरोजनी क्रिकेट अकेडमी का छात्र हूँ. कल इंडिया वर्सेस न्यूजीलैंड आखिरी मैच होने वाला है जो अहमदाबाद में होएगा. ये मैच बहुत रोमांचक होगा क्योंकि इंडिया भी बहुत अच्छी फॉर्म में और न्यूजीलैंड भी. इंडिया में से बहुत अच्छे बॉलर्स और बैट्समैन जैसे कि सूर्य कुमार, संजू सैमसंग जो कि 80 से ऊपर मार रहे हैं हर मैचेस में और सबकी नज़रें उस पर रहेगी. और अभिषेक शर्मा जो अभी थोड़ा ख़राब फॉर्म में चल रहा है लेकिन हम एक्सपेक्ट कर रहे हैं कि फाइनल्स में वो थोड़ा अच्छा खेले. शिवम दुबे और बहुत अच्छे बैट्समैन हैं. बॉलर्स की बात करें तो वरुण चक्रवर्ती और बुमराह और अक्षर पटेल, अर्शदीप सिंह बॉलिंग संभाल लेंगे. और
न्यूजीलैंड की तरफ से टिम साइबर्ट और फिन एलन बहुत अच्छी बल्लेबाजी कर रहे थे पिछले मैच में साउथ अफ्रीका के खिलाफ। तो मैं सोच रहा हूँ कि इंडिया जीतेगी, क्योंकि इंडिया वर्सेस न्यूजीलैंड सीरीज़ में इंडिया ने बहुत बड़े मार्जिन से जीती थी। हेलो, गुड मॉर्निंग ऑल ऑफ यू। माय नेम इज़ फैसल फ्रॉम सरोजनी क्रिकेट एकेडमी कोच। कल इवनिंग फाइनल मैच है अहमदाबाद में, मोटेरा में। तो कल इंडिया और न्यूजीलैंड का फाइनल मैच है। जितना इजी मैच लग रहा है उतना इजी मैच नहीं है, क्योंकि न्यूजीलैंड का बॉलिंग लाइनअप अभी तक देखा जाए तो ओवरऑल हमारे बॉलिंग लाइनअप से काफ़ी अच्छा लग रहा है। लास्ट मैच भी 253 ऑलमोस्ट चेज हो गए थे अपार्ट फ्रॉम बुमराह। तो अब कल देखना है, क्योंकि न्यूजीलैंड में क्या है, मैट हेनरी बहुत अच्छा बॉलर है, नया बॉल से इन स्विंग आउट स्विंग बड़ा ज़बरदस्त करता है, कटर्स अच्छे डालता है, और लोकी फर्ग्यूसन अराउंड 145-150 के स्पीड से डालता है, वो भी एक थ्रेट रहेगा। उनका मिचेल सेंटनर जो कैप्टन है, बहुत टॉप का ऑलराउंडर है, अच्छा स्पिन बॉलर है, बहुत अच्छा स्पिन बॉलर है, उसको टैकल करना एक बहुत टेढ़ी खीर साबित होगी। इन द एंड बैटिंग में उतना कंसर्न नहीं है। हालांकि लास्ट मैच न्यूजीलैंड 12 ओवर में 170 कुछ चेज़ कर दिए थे, बट जो मेन कंसर्न है वो न्यूजीलैंड का बॉलिंग है। वो बहुत तगड़ा बॉलिंग अटैक है। उसको अगर अच्छे से निकाल लिए तो, अच्छे से अपने बैट्समैन खेल लिए तो, विकेट नहीं दिए तो चांसेस, होम कंडीशन है तो चांसेस हमारे ही ज़्यादा हैं। तो कल टॉस का उतना कुछ फैक्टर नहीं रहेगा, क्योंकि फाइनल मैच है। बड़े मैचों में टॉस उतना मैटर नहीं करेगा। बड़े मैचों में प्रेशर बहुत मैटर करता है। जो टीम अच्छे से प्रेशर हैंडल करेगी वो टीम जीतेगी। होपफुली इंडिया विल विन टुडे एंड आई थिंक अभिषेक शर्मा, इंडिया मेरे हिसाब से अकॉर्डिंग टू क्रिकेट चेंज होना चाहिए, बट फाइनल मैच को देखते हुए चेंज शायद ही नहीं होगा। एक वरुण चक्रवर्ती की जगह शायद कुलदीप यादव खेले, वो भी मे बी 50-50 है। विनिंग कॉम्बिनेशन मोस्ट ऑफ चेंजेस नहीं होते, तो अभिषेक शर्मा तो रहेगा। वरुण चक्रवर्ती में भी खेले नहीं खेले, कुलदीप खेलेगा, वो फ़र्क नहीं पड़ता, क्योंकि न्यूजीलैंड टीम में मिडिल ऑर्डर में स्पिनर्स खेलने वाले अच्छे हैं। डैरल मिचेल जो कि बहुत अच्छा स्पिन खेलता है, अभी तक उसका अब ये वर्ल्ड कप में परफॉर्म नहीं करा। टिम शीफर्ट ओपनर बैट्समैन, ग्लेन फिलिप्स बीच में आकर अच्छा खेल रहा है, और एक मार्क चैपमैन बैट्समैन है जो कि बहुत अच्छे से स्पिन बॉलिंग खेलता है। वो एक कल ट्रम्प कार्ड हो सकता है। और हमारे लिए तो कल क्या है, अपना हार्दिक पांड्या बड़ा रोल प्ले करेगा, और आई होप सूर्या एंड अभिषेक शर्मा और स्पिनर्स टैकल करने के लिए लाइक मिचेल सेंटर, तो शिवम दुबे भी अच्छा एक योगदान दे सकता है। तो वी विल होप इंडिया विन टुमारो इंडिया फाइनल मैच जीते, और एक बार फिर से थर्ड टाइम अपन वर्ल्ड चैंपियन बने। థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు అభిరామ్. నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. నేను ఈరోజు రేపటి ఫైనల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియాలో చూస్తే బౌలింగ్లో బూమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా బ్యాటింగ్లో చూస్తే అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ వాళ్ళు కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. నాకు తెలిసి ఇండియా విన్ అవుతుంది అనుకుంటా. मॉर्निंग, मेरा नाम अध्याय है। मैं सरोजनी क्रिकेट एकेडमी का छात्रा हूँ। कल इंडिया वर्सेस न्यूजीलैंड फाइनल मैच, उसमें अगर हार्दिक पांड्या मिडिल ऑर्डर में अच्छा खेले तो स्कोर जा सकता है, मतलब 252 मतलब अबव इट। और अभिषेक शर्मा फॉर्म में नहीं दिख रहे, पर उनको फॉर्म में आना ही पड़ेगा कल। एंड थैंक यू, बाय. నా పేరు రాకేష్. ఐఎమ్ ఫ్రమ్ సరోజిని క్రికెట్ అకాడమీ. ఐఎమ్ ద ఫీల్డింగ్ కోచ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ 2 changes from Varun Chakravarti. In the place of Varun Chakravarti, I am expecting Kuldeep Yadav. And Abhishek Sharma, it does not change because it is not a matter. He can come whenever he wants, he will play. But the fielding, I think ఒక అక్షర్ పటేల్ ఫీల్డింగ్ చేస్తే సరిపోదు. ఫీల్డింగ్ మొత్తం 11 మంది ఫీల్డింగ్ చేస్తేనే మనం గెలవగలం. కాబట్టి అందరు ఫీల్డింగ్ చేస్తేనే గెలుస్తాం. అండ్ న్యూజిలాండ్ వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ మ్యాచెస్ ఆడతారు కాబట్టి దే నో అవర్ వెన్యూస్, హౌ దే కండిషన్స్. అండ్ నాకు తెలిసి వాళ్ళ కండిషన్స్ బట్టి వాళ్ళు ప్లే చేస్తారు, ఎందుకంటే చాలామంది డానియల్ మిచెల్ అండ్ శాంటనర్ వీళ్ళందరూ ఐపీఎల్ ఆడాలి కాబట్టి వాళ్ళకి మన వెన్యూ తెలుసు. అండ్ ఆ కండిషన్స్ బట్టి తగ్గట్టు ఆడతారు. అండ్ ఇండియన్ సైడ్ కమింగ్ టు బ్యాట్స్మెన్ చాలామంది ఫామ్లో ఉన్నారు. కాకపోతే బౌలింగ్ వరుణ్ చక్రవర్తి తీసేసి కుల్దీప్ యాదవ్ పెట్టాలి.
అండ్ అభిషేక్ శర్మ ఎట్లాగో చేంజ్ కాడు కాబట్టి ఫీల్డింగ్ కూడా కరెక్ట్గా ఉంటే మనం విన్ కావచ్చు. థ్యాంక్ యూ. Talking about tomorrow's match. Yeah, good morning everyone. My name is Vishnu. We provide football coaching here at Sarojini Cricket, Tennis and Fitness Academy. So regarding tomorrow's final, first we'll talk about New Zealand. New Zealand are obviously the underdogs, but we saw what they did in the semi-finals. One-sided win, so they have some crazy power-hitting batsmen. And their bowling is working as a unit. So all of them are contributing and it's clicking as a unit. So they have good chances to win. But India, they are the favourites. And good thing about India is they're not dependent on one or two players. All of them have been contributing throughout the tournament. And we might think Abhishek and Varun are not in form. But tomorrow might be the day. If one of them clicks, it might be a easy victory for India. I think Hardik Pandya's role will be key. His overs. And if you lose wickets at the top, his batting in the middle order, that will be key for tomorrow. And there's a question of will Kuldeep Yadav play to tackle New Zealand batsmen, but that might not happen considering it's a final. So we'll see what the management will decide. But I think overall India will edge New Zealand and retain their championship. And as I mentioned, one of Abhishek or Varun Chakravarti, hopefully they'll contribute big tomorrow. Thank you. మొదటగా ఒక భారతీయునిగా భారతదేశం గెలవాలని మా పిల్లల కోరిక, మా కోచ్ల కోరిక, నా కోరిక కూడా. కానీ మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఈ T20 మ్యాచ్లో ఈ ఒక్కరు న్యూజిలాండ్ తరఫున కానీ మన భారతదేశం తరఫున కానీ ఈ ఒక్కరు బ్యాటింగ్ అవుట్ స్టాండింగ్ ఆడినా, బౌలింగ్ అవుట్ స్టాండింగ్ చేసినా, లేదా మంచి అవుట్ స్టాండింగ్ ఫీల్డింగ్ చేసినా కూడా వాళ్ళు ఎక్స్‌ఫ్యాక్టర్గా మ్యాచ్ గెలిపిస్తారు. అంటే రేపు ఆడబోయే మ్యాచ్లో ఎవరైతే ఫిట్ ఉంటారో, అంటే స్ట్రాంగ్ ఉంటారో, మెంటల్ స్ట్రాంగ్ ఉన్నారో ఆ టీం గెలుస్తుంది. ఎందుకంటే మా కోచ్లు, మా స్టూడెంట్స్ అందరూ చెప్పారు, 6లు 4లు మాట్లాడారు. కానీ మీ వెనక మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక హైపవర్ కోచ్గా ఏం ఆడతారంటే, ఇప్పుడు మీరు ఇషాన్ కిషన్ 6లు కూడా చూశారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్లో కొన్ని ఏళ్ళ తరబడి రోజు ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకొని 6లు కొడుతూ ఉంటారు. చేతులకు గాయాలవుతున్నా కూడా మళ్ళీ పట్టీలు వేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఒక 80 మీటర్ 90 క్లియర్ చేస్తుంటే ఈరోజు మీరు మ్యాచ్లో 6లు అని చూస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చూసే పిల్లలు కూడా అట్లా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు కూడా స్టేట్కు దేశానికి ఆడొచ్చిన ఫీలింగ్. సో 6ల గురించి సేమ్ థింగ్ ఏంటంటే క్రికెట్లో ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక 2 లేదా 3 పార్ట్నర్షిప్స్ బాగా ఉంటే ఆ టీం చాలా బాగా గెలుస్తుంది అన్నట్టు. సపోజ్ లెట్స్ ఏ పవర్ ప్లేలో వికెట్లు పోయాయి, ఎవరో స్టెబిలైజ్ అయ్యి బాల్ అయ్యినాయి, మంచిగా కట్ షాట్స్, పుల్ షాట్స్ ఆడి వికెట్ మీద ఉండి, లైక్ సంజు శాంసన్ మన లాస్ట్ మ్యాచ్ ఆడినట్టు, దాని ముందర మ్యాచ్ ఆడినట్టు ఆడితే ఆటోమేటిక్ యాంకర్ రోల్ చేస్తే ఆ టీంకు ఒక స్ట్రెంత్ అన్నట్టు. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే మన అందరి టీంలో న్యూజిలాండ్లో కానీ మ్యాచ్ విన్నర్స్, ఇండియాలో మ్యాచ్ విన్నర్స్ చాలామంది ఉన్నా కూడా ఏమైందంటే రాంగ్ని కొట్టాలంటే కూడా సెట్టే కొట్టాలి. ఆ సెట్టే కొట్టాలంటే ఫస్ట్ మన అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశం అడ్వాంటేజ్ అంటే మన భారతదేశంలో అవుతుంది కాబట్టి, అంత పెద్ద గ్రౌండ్లో అవుతుంది కాబట్టి అదొక మనకు మేజర్ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్. కానీ సేమ్ టైం ఇప్పుడు మా కోచ్ చెప్పినట్టు మన మ్యాచ్ చూస్తుంటే ఫిల్ ఆలన్ కొట్టడం కానీ వాళ్ళ బౌలింగ్ చూస్తే కూడా వాళ్ళని ఎక్కడా కూడా తక్కువ అంచనా చేయొద్దు. ప్లస్ నాకు తెలిసి ఏంటంటే అందరూ బాగా ఆడుతున్నారు. రేపు ఆడబోయే ఫైనల్లో అభిషేక్ శర్మ గారు కూడా బాగా అవుట్ స్టాండింగ్ ఆడి అతను రియల్గా అతను ఉన్న గేమ్ ఆడితే ఇండియాకు కొద్దిగా ఈజీ అవుతుంది. అట్లని చెప్పి ప్రత్యర్థులని ఈజీ తీసుకోవద్దు. ఎందుకంటే ఏ టీం బాగా ఆడినా అంటే మే ద స్ట్రాంగ్ టీం విన్ అన్నట్టు. 2 టీంలు కూడా ఈ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చాయి అంటే చాలా హార్డ్ వర్క్, చాలా ప్రిపరేషన్ అయ్యి, చాలా అంటే కొన్ని ఏండ్లు నెలల తరబడి ప్రిపరేషన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చారు. సో మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఆ ప్లేయర్ లెవెల్లో ఆ ప్రెషరు, ఆట, మెంటల్ మేకప్, వాళ్ళ రోల్ ప్లే ఏం చేయాలో ప్రతి ప్లేయర్కు ప్రతిరోజు తెలుసు, వాళ్ళకి ఆల్రెడీ ఆడారు కాబట్టి. సో రేపు అంటే కరెక్ట్ టైంలో మ్యాచ్లో ఏ ప్లేయర్ అయితే మన సైడ్ నుంచి శాంసన్ కానీ ప్లస్ మన లాస్ట్ మ్యాచ్లో చూస్తే మన ఫీల్డింగ్ చాలా బాగుండే. ఐ సా తిలక్ వర్మ క్యాచ్, మన హైదరాబాదు అక్షర్ పటేల్ అవుట్ స్టాండింగ్ క్యాచ్, ఇవన్నీ మ్యాచ్ విన్నర్స్ అవుతాయి అన్నట్టు జనరల్గా అవుట్ స్టాండింగ్ క్యాచెస్. సో రేపు ఎవరైతే ఏ ప్లేయర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గెలుస్తారు. మా పిల్లలు చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పారు, సంజయ్ ఫామ్లో ఉన్నాడు, అభిషేక్ శర్మ అందరు ఆడారు, తిలక్ వర్మ ఆడుతున్నాడు, సూర్యకుమార్ రావు అంటే జస్ట్ ప్లేయింగ్ క్యామియో రోల్, ప్లస్ హార్దిక్ పాండ్యా చేసిన రన్అవుట్, అంటే ఎవరి రోల్ వాళ్ళు బాగా ఆడుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం న్యూజిలాండ్లో కూడా తక్కువ అంచనా వేయకుండా ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఒక భారీ స్కోర్ ముందర పెట్టాలి, లేదా బౌలింగ్ ఫస్ట్ చేస్తే ఒక తక్కువ స్కోర్లో అవుట్ చేయాలి, వికెట్ తీస్తే అప్పుడు మనకు గెలిచే ఛాన్సెస్. ఆన్ ద హోల్ నాకైతే 55-45 ఛాన్సెస్ అండి భారతదేశం తరఫున ఉన్నాయి. సో ఎందుకంటే గెలిస్తే ఒక యూఫోరియా అండ్ ఆల్. ద వర్స్ట్ కేస్ ఒకవేళ బై ఛాన్స్ ఓడిపోయినా కూడా మనం ఒక మ్యాచ్లా చూసి అంటే స్పెక్టేటర్లా వాచ్ చేసి ఎంజాయ్ చేసి నెక్స్ట్ దానికి ప్రిపేర్ కావాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ అండి.